హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పురన్లాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది కనుక మీరు ట్రై చేశారంటే స్వీట్ షాప్లోకి వెళ్ళి కొనాల్సిన అవసరం అస్సలు ఉండదు. మీ ఇంట్లో ఒక్కటి కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారు మీకు ఇవ్వకుండా. అదేంటో చూసేద్దాం. రస్మలై అండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను ఒక 500 ml చిక్కటి పాలు తీసుకుంటున్నాను. అసలు వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఇలా మనం చిక్కటి పాలు తీసుకోవడం వల్ల రస్మలై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవడం వల్ల పాలు తొందరగా విరిగిపోతాయి. చూసారా, పాలన్నీ ఇలా విరిగిపోయిన తర్వాత ఈ విరిగిన పాలని ఒక క్లాత్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒకసారి కడిగేసుకోవాలి. ఎందుకంటే మనం నిమ్మకాయ పిండుకున్నాం కాబట్టి పుల్లగా ఉండకుండా వాటర్తో కడిగేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా పిండేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అన్ని పిండేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఈ పాల ముద్దని తీసుకొని మన హ్యాండ్ చివర్లో నేను చూపించిన ప్లేస్ నుంచి బాగా ప్రెస్ చేస్తూ ఈ పాలన్నింటిని మనం మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేయడం వల్ల చిన్న చిన్న బాల్స్ చేసుకున్నప్పుడు నీట్గా వస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ముద్ద చేసి ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఉండలు చేసుకొని మధ్యలోకి ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 1 కప్పు షుగర్ వేసుకొని దానికి సరిపడా 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న బాల్స్ అన్నింటినీ చక్కెర పాకంలో వేసుకొని ఒక 15 minutes ఉడికించుకోవాలి. చూసారా, ఇవి కొంచెం ఉబ్బాయి కదా. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 5 minutes హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా వచ్చేటట్టు చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్లో 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు మరిగిన తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ స్వీట్కి తగ్గట్టు. నేను కొంచెం తక్కువే వేసాను. మరి ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాలు మరిగేటప్పుడు కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. సాఫ్రాన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే సాఫ్రాన్ లేని వాళ్ళు ఇలా ఫుడ్ కలర్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న కట్ చేసిన బాదం, కాజు, పిస్తా వేసుకొని మరొక 10 minutes పాలను ఉడికించుకోవాలి. ఇప్పుడు కాస్త ఇలాచీ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలన్నింటినీ ఒక బౌల్లో తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న రసగుల్లా ఏదైతే ఉందో దాన్ని చక్కెర పాకం అంతా పిండేసి మనం ప్రిపేర్ చేసుకున్న పాలల్లో వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వాటర్ అన్నీ తీసేసి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1/2 hour తర్వాత చూసారా ఎంతో టేస్టీగా ఉండే రస్మలై రెడీ అయిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చల్లగా ఉంటుంది. అలాగే మనం పాలతో చేసుకున్న ఈ రసగుల్లా ఏదైతే ఉందో దానిలోకి ఈ బాదం పాలు అనేటివి మంచిగా పీల్చుకుంటుంది. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. అసలు స్వీట్ షాప్లో కొనుడు అవసరమే ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.